హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంఛాన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో కలర్ పేపర్ యూస్ చేసుకొని మనం బిగ్ ఫ్లవర్ అనేది ఎలా మేక్ చేసుకోవచ్చో చూద్దామా అండి. ఈ ఫ్లవర్ కోసం మనం ముందుగా కట్ చేసుకోవాలండి లీవ్స్. దానికోసం నేను ఒక కార్డ్బోర్డ్ అనేది తీసుకున్నాను. లెంత్ అనేది 12 ఇంచెస్ తీసుకున్నాను. 12.5 ఇంచెస్ తీసుకున్నాను. విడ్త్ అనేది 7 ఇంచెస్ తీసుకున్నానండి. చూడండి, 12.5/7 లెంత్ ఇంటూ విడ్త్, పొడవు వెడల్పు. ఇది వచ్చేసి స్మాల్ లీఫ్ అండి. బిగ్ లీఫ్ కింద ఇంకో కార్డ్బోర్డ్ తీసుకొని లెంత్ అనేది 15 ఇంచెస్ అండ్ విడ్త్ అనేది 9 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ 15, విడ్త్ అనేది 9 ఇంచెస్తో ఇంకో కార్డ్బోర్డ్ తీసుకున్నాను. అది బిగ్ లీఫ్, స్మాల్ లీఫ్. ఇప్పుడు తీసుకున్న కార్డ్బోర్డ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేసా 2 కార్డ్బోర్డ్స్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన వైపు మన వైపు ఉంచుకొని పెన్సిల్తో లీఫ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఫోల్డ్ చేసిన వైపు నుంచి కర్వ్గా తీస్తూ సెకండ్ ఫోల్డింగ్ వైపుకి మనం డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నా చూడండి. సేమ్ అదే ప్రాసెస్తో 2 లీవ్స్ని డ్రా చేసుకొని మనం కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి బిగ్ లీఫ్, స్మాల్ లీఫ్ అనేది రెడీ అయిపోతాయండి. సేమ్ ప్రాసెస్తో రెండు లీఫ్ని కట్ చేసేసుకొని ఇదే కటింగ్ ప్రాసెస్ని పేపర్ మీద కూడా కట్ చేసుకుందామండి. కార్డ్బోర్డ్ అంటే స్ట్రాంగ్గా ఉంటుందని నేను కార్డ్బోర్డ్ మీద చూపిస్తున్నాను. మనకి కావాలంటే మనం మామూలు పేపర్ మీద కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన లీవ్స్ని మనం కలర్ పేపర్స్ని యూజ్ చేసుకొని దాని మీద ప్లేస్ చేసి లీవ్స్ అనేవి కట్ చేసుకోవచ్చు. మనకి ఏ కలర్ ఫ్లవర్ కావాలంటే ఆ కలర్ షీట్ని మనం తీసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ తీసుకున్న కలర్ షీట్ అనేది ఫ్రంట్ సైడ్ కలర్ ఉంటుందండి, బ్యాక్ సైడ్ అనేది వైట్గా ఉంటుంది. ఈ పేపర్ వచ్చేసి నాకు 15 రూపీస్ పడింది. నేను ఇక్కడ 4 కలర్స్ తీసుకున్నాను, కానీ ఒక కలర్తోనే, రేడియం కలర్తోనే నేను నీకు ఫ్లవర్ చూపిస్తున్నాను. మరలా ఎల్లో కలర్ షీట్ కూడా తీసుకోవాలండి ఫ్లవర్ మిడిల్లో పెట్టడానికి. ఈ షీట్ వచ్చేసి 7 రూపీస్ పడింది. 2 సైడ్స్ సేమ్ కలరే ఉంటుంది. చూసారు కదా, ఇవి మనకి స్టేషనరీలో ఈజీగా అవైలబిలిటీలో ఉంటాయి. ఇప్పుడు మనం ఈ కలర్ పేపర్స్ని, ఈ లీవ్స్ కట్ చేసుకునే లీవ్స్ని యూస్ చేసుకొని మనం ఫ్లవర్ అనేది మేక్ చేసుకుందామండి. చూసారు కదా, రేడియం కలర్ అనేది మనం ఇప్పుడు ఫ్లవర్ అనేది రెడీ చేద్దాము. సేమ్ ఈ పేపర్స్ని యూస్ చేసుకొని మనం కట్ చేసిన ఈ పేపర్స్ని యూస్ చేసుకొని మనం లీవ్స్ అనేది కట్ చేసుకుందాము. దానికన్నా ముందు మనం 5 ఇంచెస్ విడ్త్ లాంగ్ షీట్ని కట్ చేసేసుకుందామండి. ఇలా పీసెస్గా 1 షీట్ని తీసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. 5 ఇంచెస్ విడ్త్, 28 ఇంచెస్ లెంత్తో ఇలా ఫోల్డ్ చేసుకున్న వైపు మనం కట్ చేసుకోవాలండి. పైన 1/2 ఇంచి వదిలేసేసేయాలి. రిమైనింగ్ మొత్తం బోర్కి మనం కట్ చేసుకోవాలి. పూర్తిగా కట్ చేయకుండా ఆ 1/2 ఇంచ్ అనేది మనం వదిలిపెట్టేసేసేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వదిలిన మన 1/2 ఇంచ్ ఉంది కదండి, దాన్నంతా మనం గ్లూ అప్లై చేసి రోల్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. అప్పుడు మనకి ఫ్లవర్ మిడిల్లో పెట్టడానికి ఇది రెడీ అయిపోతుందండి. చూడండి, ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది. మనకి బ్యాక్ సైడ్ అనేది ఇలా ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ గ్లూ అప్లై చేసి మనం ఫ్లవర్ మిడిల్లో అనేది అతికించుకోవచ్చు. ముందుగా మనం లీవ్స్ కట్ చేసుకున్నాం కదండి, ఆ లీవ్స్ని పేపర్ షీట్ మీద ప్లేస్ చేసి మనకి బిగ్ లీఫ్ 6, స్మాల్ లీవ్స్ 6 అనేవి కట్ చేసుకోవాలి. ఈ లీవ్స్ అన్ని ప్లేస్ చేయడానికి మనం ఒక కార్డ్బోర్డ్ తీసుకొని చిన్న సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలండి. కలర్ షీట్ కూడా సర్కిల్ షేప్లో కట్ చేసుకొని ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ అనేది మనం అతికించుకోవాలి. తర్వాత ఇలా కట్ చేసుకున్న లీవ్స్కి 1 ఇంచ్ మనం ఇలా కట్ చేసుకున్నాక అన్ని లీవ్స్ని అలా కట్ చేసుకొని ఒకదాని మీద ఒకటి వీడియోలో చూపిస్తున్నా చూడండి, దాని మీదకి వచ్చేటట్లు మనం అతికించుకోవాలి. ఇక్కడ కార్డ్బోర్డ్ది మనం రెడీ చేసుకున్నాం చూడండి సర్కిల్ అనేది. ఆ సర్కిల్ మీద
ఫస్ట్ బిగ్ ప్లేస్ చేయాలి చుట్టూ 6 లీవ్స్. తర్వాత స్మాల్ లీవ్స్ అనేవి దాని లోపల ప్లేస్ చేయాలి. చూపిస్తున్నా చూడండి, ఈ సర్కిల్ చుట్టూ మనం ప్లేస్ చేయాలి. తర్వాత మనం ఇది రెడీ చేసుకున్నాం కదా ఎల్లో కలర్ది, అది మిడిల్లో ప్లేస్ చేయాలి. అర్థమవుతుందిగా. ఫస్ట్ బిగ్ ప్లేస్ చేస్తాము ఆ సర్కిల్కి. ఆ బిగ్ లీవ్స్ లోపల స్మాల్ లీవ్స్ కూడా ప్లేస్ చేస్తాము. మిడిల్లో మనం ఎల్లో కలర్ది రెడీ చేసుకున్నాం కదండి, అది ప్లేస్ చేసి అతికిచ్చేసేసేస్తామండి. ఫైనల్గా మనకి ఈ ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.